తన రచించాడో, ఏ పరిస్థితుల్లో ఉండి ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడో అన్నది క్లుప్తంగా మీకు నేను మొదట వివరిస్తాను. భక్తుడైన దావీదు మొత్తానికి ఒక తీరని రోగంతో బాధపడుతూ ఉన్నాడు. చాలా బలహీనుడిగా ఉన్నాడు. ఆ బలహీనమైన సమయంలో తనకు తాను ఏమీ చేసుకోలేకపోతా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తనకెంతో సన్నిహితులుగా ఉన్నటువంటి స్నేహితులు కూడా తన మీద తిరగబడుతూ, హేళనగా మాట్లాడుతూ, చులకనగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను బాధపడతా ఉన్నాడు. ఇలాంటి బాధలో, ఇలాంటి వేదనలో, ఇలాంటి అవమానంలో తాను దేవునికి తన బాధ అంతా చెప్పుకుంటూ, తనకొచ్చినటువంటి ఇబ్బందులు, ఈ కష్టాలు తన పాపం వలన వచ్చుంటాయని పశ్చాత్తాపపడుతూ, అదేవిధంగా తిరిగి తనను స్వస్థపరచమని దేవునికి ప్రార్థన చేస్తూ, తాను దేవుని పట్ల ఎలాగా జీవించాడో, ఎలా వ్యవహరించాడో ఆ విషయాలు ఆయన ముందు పెట్టి ప్రభుని వేడుకుంటూ, తనను బాగు చేసి తనకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతులు ఇతరు గుర్తించాలని కోరుకుంటూ ఆ నేపథ్యంలో ఈ యొక్క కీర్తన అంతా కూడా రాయడం జరిగింది. అంతేకాదు, దావీదుకున్న ఒక అలవాటు, తాను ఎప్పుడూ కూడా దేవునితో గడుపుతూ ఉన్నప్పటికీ ఆయనతో ఉన్న కొన్ని అనుభవాలు, కొన్ని సంగతులు ప్రజలకు బోధ చేయడం కూడా తన జీవితంలో, తన భక్తి జీవితంలో ఒక భాగంగా ఎంచుకున్నాడు. అందుకే చూడండి, ప్రతి కీర్తనలో కూడా తాను దేవునితో సంభాషణ మాత్రమే మనకి కనపడదు. ఎక్కడో ఒక చోట ఇతరులకు తాను ఏదో చెప్పదలుచుకున్నాడు, ఏదో సూక్తులు, నీతి బోధలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది కూడా ఈ కీర్తనలో 41వ కీర్తనలో చోటు చేసుకుంది. ఇక మనం చూద్దాం, వచనం వెంబడి వచనం చూసుకుంటూ ఇక్కడున్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ తన పరిస్థితిని గురించి కాస్త వివరణగా ముందుకు వెళదాం. మొట్టమొదటిగా మనం ఇంతక్కడ అనుకున్నట్టుగా తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అన్నది మనం చూస్తే 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 41వ కీర్తన. కుదరని రోగము అతనికి సంభవించి ఉన్నది. అనుకుంటున్నారు పాపం, ఈ పడక విడిచి తిరిగి లేవడని వారు అనుకొనుచున్నారు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నాడు అర్థమైందిగా. కుదరని ఒక రోగంతో ఉన్నాడు. అది ఎలాంటి రోగం అంటే మంచం మీద పడే రోగం. ఈ పడక విడిచి తిరిగి లేవలేడని చెప్పుకుంటున్నారట. అంటే అతని పరిస్థితి ఎలాగుంది? మంచం మీద పడి ఉన్నాడు అన్నమాట. ఇది అతనుకున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, దావీదుకి తట్టుకోలేని ఈ రోగం కన్నా పెద్ద బాధ ఏంటంటే, తానెంతో నమ్మినటువంటి తన ఆప్తులు, తానెంతో నమ్మినటువంటి తన స్నేహితులు కూడా ఈ పరిస్థితిని బట్టి తనను చిన్న చూపు చూడడం తట్టుకోలేకపోయాడు. తనను అవమానించడం తట్టుకోలేకపోయాడు. చూద్దాం 9వ వచనంలో అది ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. నేను నమ్ముకుని నా విహితుడు, అంటే నా ఆప్తుడు అని అర్థం. నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చూసారా ఎంత బాధ ఉంటే ఆ మాట చెప్తాడు. నా ఆప్తుడు, నాకు చాలా దగ్గరవాడు, నేను నమ్మిన బంటు, నా స్నేహితుడు, నాతో కలిసి నా ఇంట్లో అన్నం తిన్నవాడు,
మేము కలిసి భోజనం చేసాం, మా ఇంట్లో బ్రతికినోడు, మాలో ఒకటిగా మా ఇంట్లో తిరిగినోడు ఈరోజు నా పరిస్థితి ఇలా ఉందని తెలుసుకొని నా మీద తిరగబడుతున్నాడు. కాలెత్తాడు నన్ను తన్నడానికి. నిజంగా ఒక దేశానికి రాజు, ఒక గొప్ప రాజుగా పేరు పొందిన వ్యక్తి ఈ బలహీనమైన సమయంలో తనకి ఇలాంటి పరిస్థితులు, తన చుట్టూ ఉన్నారు ఇలా ప్రవర్తించడం ఏమాత్రం తట్టుకోలేరు ఎవరు. ఏమండి, కాస్త కోస్తో చిన్న చిన్న జీవితాలు మనకే మనం నమ్మిన వాళ్ళు ఒకసారి మనల్ని ఇలా తిరగబడి మాట్లాడుతూ ఉంటే మనకి ఎంత బాధేస్తుందో కదా. ఓ చిన్న స్థాయిలో ఉన్న మనకే బాధ కలుగుద్ది, అవమానంగా ఫీల్ అవుతాం, నామూషిగా ఫీల్ అవుతాం, తట్టుకోలేం. ఒక రాజ్యానికి రాజుగా వెలిసినవాడు, చుట్టుపట్ల ఉన్న రాజ్యాలను భయపెట్టినవాడు, అనేక మందిని ఆదరించినవాడు, ఈరోజు తనను ఆదరించేవారు లేని ఆ పరిస్థితి ఒక పక్కనైతే, తను నమ్మిన వారే తనను హేళన చేస్తూ తిరగబడుతూ ఉంటే కాలెత్తడం అంటే మీరు ఆలోచించండి. తట్టుకోగలడంటారా? తట్టుకోలేడు. ఇలాంటి పరిస్థితులు సహజంగా ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బతుకు, ఈ బతుకు బతకడం కన్నా ఏమైనా మింగి సావడం మంచిది. నా స్నేహితుడికి కూడా నేను వెటకారం అయిపోయాను, నా ఇంట్లో తిని నా ఇంట్లో పెరిగిన నా ఆప్తులు అనుకున్న వాళ్ళు కూడా నన్ను పురుగులాగా చూస్తున్నారు, నా మీదే తన్నడానికి కాలెత్తుతున్నారు. ఎంతకన్నా దరిద్రమైన జీవితం కూడా ఉంటుందా అని జీవితం మీద విరక్తి చెంది ఏమైనా చేసుకుంటారు. కానీ భక్తుడైన దావీదుకి దేవుని మీద అపారమైన నమ్మకం ఉంది. దేవుని గూర్చి బాగా అతనికి తెలుసు. అందుకే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు తిరిగి ఆయన ఏదన్నా ఒక కార్యం చేస్తాడు, ఏదో ఒక విధమైన న్యాయం చేస్తాడు. ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. తన భక్తుని అలా విడిచిపెట్టాడు అని ఒక నమ్మకం అతనిలో ఉండి అతడు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. దానికి ముందుగా తన లోపాన్ని, తనలో ఉన్నటువంటి పాపాన్ని దేవునికి వ్యతిరేకంగా నేను ఏదన్నా చేశానేమో, లేకపోతే నాకు ఈ దుస్థితి వచ్చేది కాదే అన్నట్టుగా వెతకడం కూడా చాలా గొప్ప విషయం. అస్సలు మనకి అలవాటే ఉండదు. ఏదైనా మనకి ఏదైనా జరిగితే అస్సలు మనదేమైనా తప్పు ఉందా అని ఆలోచించం, ఎదుటోళ్ళ తప్పు గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాడలాగా వీడిలాగా, నేను ఎలాగా, ఈ పరిస్థితి రావడానికి నాలో ఉన్న పొరపాటు ఏంటి, నాలో ఉన్న లోపం అసలు ఆలోచించాం. భక్తుడైన దావీదు అదే తేడా. తానైతే ఎలా ఆలోచిస్తున్నాడో చూడండి. 4వ వచనంలో, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేస్తున్నాడు. మొదలుపెట్టాడు ప్రార్థన, మనవి చేయడం. ఈ పరిస్థితులన్నీ చూశాడు. అయ్యా, ఇలాంటి పరిస్థితి పగోడు కూడా రాకూడదు, ఇలాంటి బతుకు ఇంకొకరికి రాకూడదు. ఒక దేశానికి రాజుగా, ఒక ప్రజానికానికి ఓ బలమైన వ్యక్తిగా పేరు పొంది ఎదిగిన నేను, గౌరవించబడిన నేను ఇలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోయాను. ఏం పాపం చేసుకున్నానో నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను బాగు చేయి నాయనా అని వేడుకుంటూ ఆ ప్రార్థనలో తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా, తను ఎదుర్కొంటున్నటువంటి అవమానాన్ని కూడా
ప్రభువుకు చెప్పుకుంటున్నాడు. చూడండి 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు పలుకుతా ఉన్నారు. నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెడ్డ ప్రచారం చేస్తున్నారయ్యా. ఏమని చూస్తున్నారంటే వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, వీడి పేరు ఎప్పుడు మాసిపోద్ది అని నా గురించి అనుకుంటున్నారు. ఈ మంచం మీద పడి అలాగే ఉన్నాడు, ఎప్పుడు పోతాడో, వీడి పేరు ఎప్పుడు తుడిచిపెట్టుపోద్దా అని నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారయ్యా. అవి నాకు వినబడి తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఇంకా 6వ వచనంలో చూస్తే ఒకడు నన్ను చూచి వచ్చిన ఎడలా, అంటే అతన్ని ఈ పరిస్థితిలో ఉండగా చూడడానికి వస్తారు కదా, చూడడానికి చాలామంది వస్తారు. అయ్యయ్యో రాజుగారికి బాగాలేదంట, దావీదు గారికి బాగాలేదంట, చూసొద్దాం, ఒకసారి వెళ్ళి పలకరించొద్దాము, ఆయన పరిస్థితి ఎలాగుందో అని చూడడానికని వచ్చిన వాళ్ళు కూడా ఆయన ముందేమో అయ్యగారు ఎలాగుందండి, రాజుగారు అలాగో, అయ్యయ్యో ఎలాగుందా పరిస్థితి అని చక్కగా పలకరిస్తూ ఉన్నారు. పైకి దావీదు రాజు ముందేమో చక్కగా మాట్లాడుతున్నారు, ముచ్చటగా పలకరిస్తున్నారు. కానీ బయటికి వెళ్ళేసరికి వాళ్ళు ఎలాగున్నారంటే చాలా చెడ్డ ప్రచారం అతని మీద చేస్తున్నారట. వారు బయటికి వెళ్ళి వీధుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవి కూడా తెలిసిపోతున్నాయి ఈ మంచం మీద ఉన్న వ్యక్తికి. అయ్యా ఇందాక నిన్ను చూడడానికి వచ్చారు చూడు, నిన్ను చూడడానికి వచ్చారు చూడు, నీ ముందు ఎంత చక్కగా మాట్లాడారు కదా నిన్ను పలకరిస్తూ, వాళ్ళు బయటికి వెళ్ళి నగరంలో ఏం మాట్లాడుతున్నారో తెలుసా, వీధుల్లో ఏం మాట్లాడుతున్నారో తెలుసా, ఆడికి పోయే కాలం వచ్చిందండి, ఆడు చేసుకున్న పాపం ఆడిని మింగేసిందండి, ఆడు దుర్మార్గుడు అండి, మామూలుడు కాదండి, కుక్క సాగు చేస్తున్నాడండి, ఏమంటే శాపం ఉంటేనే ఇలాంటి బతుకుతాడండి, దేవుడు వదిలేస్తేనే వాడు ఇలాంటి బతుకు అయిపోతుందండి అని నీ మీద చాలా చెడు ప్రచారం చేస్తున్నారు. మనకు కూడా తగులుతారు ఇలాంటి వాళ్ళు. మన ముందేమో చక్కగా మాట్లాడతారు, మన ముందేమో బాగా మనల్ని పొగుడుతారు, కానీ పక్కకి వెళ్ళి చాలా విష ప్రచారం చేస్తారు, చాలా చెడ్డ ప్రచారం చేస్తారు. మనం ఏదో మనకున్న కష్టాలు లేకపోతే మన ఇంట్లో ఉన్న సమస్యలు కాస్త చనువు మీద ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి, వాటిని కూడా కొంతమంది కొన్నిసార్లు చాలా చెడుగా ప్రచారం చేస్తారు. ఇలాంటి పరిస్థితి అయింది. ఇంకా చూడండి, మన 7వ వచనంలో చూస్తే నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. ఎందుకని? ఏంటా గుసగుసలు? నశింప చేయవలని వారు నాకు కీడు చెయ్యని ఆలోచించుచున్నారు. అది ఇంకెంతకాలం ఉంటాడు వీడు మంచం మీద? ఏదో ఒకటి చేసి లేపేస్తే పోద్దు మనమే. ఇంకా వీడు సత్యదట్లేడు. ఎన్ని రోజులు తలబడి ఉంటాడు, ఎన్ని నెలలు ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు. మనం వీడు బతుకుండగా ఏం చేయలేకపోతున్నాం. ఎంత వేధించినా, ఎంత అవమానించినా, ఎంత తన్నడానికి కాలెత్తినా అంతకుమించి మనం ఏం చేయలేకపోతున్నాము. ఇలా కాదు, కానీ ఏదన్నా మనం ఒకటి చేద్దాం, ఇటు చస్తేనే మనం ఏదైనా ఇక మనం అనుభవించడానికి ఉంటుంది అని గుసగుసలాడుకుంటూ దావీదుకి గిట్టని వాళ్ళందరూ కూడుకొని నాశనం చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారట. ఎవరిని? దావీదుని నాశనం చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఇది తన చుట్టూ ఉన్న శత్రువుల యొక్క పరిస్థితిని ప్రభువుకి చెప్పుకుంటా ఉన్నాడు. ఇదయ్యా నా పరిస్థితి అని చెప్పుకుంటూ చూడండి, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 10వ వచనం నుంచి, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేస్తాను అంటున్నాడు. మరి రాజులు కదా ఇలాగే ఆలోచిస్తారు. నన్ను కరుణించును, నన్ను లేవనెత్తు, ఈ మంచం నుంచి లేపు, వీళ్ళ వ్యవహారం చూస్తాను అంటున్నాడు. ఆ ప్రార్థన ఆ రోజు సరిపోయింది, కానీ
ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్న యేసయ్యను స్వరక్షకుడిగా అంగీకరించిన మనకైతే ఇలా ప్రార్థన చేయడానికి లేదు. పాత నిబంధనలో అది సరిపోయింది, అది రాజుల కాలం నాటిది. ఇప్పుడైతే మనం అయ్యా నన్ను బాగు చేయి, నా శత్రువు అంతు చూస్తాను, నన్ను నేనంటే గిట్టని వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తాను అంట కుదరదు. ఎదుగు తెలుసా, రోమా పత్రికలో చెప్పినట్టుగా పగ తీర్చుకునుట మీ పని కాదు, నా పని. దేవుని ఉగ్రతకే వారిని అప్పగించండి, పగ తీర్చుకొనుట దేవుని పని అని రాయబడి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకెదురైనా, మన చుట్టూ మనకెదురైనా, మనం చేసే ప్రార్థనలో నాకు అవకాశం ఇవ్వని అడగకూడదు. ఎందుకని? యేసయ్య చేసిన బోధనలో అతి శ్రేష్టమైన మాటలు ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, వారు బాగుపడాలని ప్రార్థన చేయి, వారు కూడా మనసు మార్చుకోవాలని ప్రార్థన చేయి, నీకు చేసిన కీడు విషయాన్ని నాకు చెప్పు, నేను చూసుకుంటా. నేను ఒక చిన్న పోస్ట్ చూశాను. మణిపూర్ ముఖ్యమంత్రి గారి ఇల్లు కాల్ చేశారట. కాలిపోయిందో కాల్ చేశారో మొత్తానికి ధ్వంసం అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయిందో మరి ఏం సర్క్యూట్ అయిందో తెలియదు. నాకు ఒక స్నేహితుడు కామెంట్ పెట్టాడు, ఏమని, క్రైస్తవులమైన మనం ఏమీ చేయలేమని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మన దేవుడు మనకు నేర్పించిన బోధనను బట్టి మనం శారీరకంగా వారిని ఏమీ చేయలేదు, కానీ ప్రార్థన చేశాము. మన దేవుడు క్షమించే దేవుడే, కానీ మనకు జరుగుతున్న అన్యాయాన్ని, నష్టాన్ని మాత్రం చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన టైం ఒకటి ఉంటుంది, ఆయన సిస్టమ్ వేరుగా ఉంటుంది. ఎప్పుడు ఎలాగా మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడో మనకి తెలియదు. మన పక్షంగా ఆయనే ప్రతీకారం ఎలా తీరుస్తాడో తెలియదు. ఈరోజు మణిపూర్లో ముఖ్యమంత్రి పరిస్థితి ఇలాగుంది. అతనికి ఉన్న ఆస్తి అంతా కూడా ఇలా అయిపోయింది అని ఒక పోస్ట్ రాసుకుంటూ వచ్చాడు. అందుకే నేను చెప్తున్నా, ఆ దినాల్లో రాజుల కాలం నాటి రోజులు కాబట్టి భక్తుడైన దావీదు మహారాజు, అయ్యా నన్ను ఈ మంచం మీద ఉన్న పరిస్థితి నుంచి తిరిగి నన్ను లేపు, నన్ను చుట్టూ నా కళ్ళ ముందు నన్ను బాధ పెడుతున్న వాళ్ళు అంతు చూస్తాను అన్నాడు. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఇదిగో నన్ను వీళ్ళందరూ బాధ పెడుతున్నారు ప్రభువా, నన్ను నువ్వే కాపాడి భద్రపరిచి నువ్వే నాకు న్యాయం చేయని మనం ప్రభువుని అడిగితే, ప్రభు అంటున్నాడు రోమాపత్రిక ప్రకారంగా, ఇదిగో మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు అప్పగించుడి, పగ తీర్చుకొనుట దేవుని పని. సో మనం ఏం చేయాలి మరి? పగ తీర్చుకునే వ్యవహారమే ఉండకూడదు, ఆలోచనే రాకూడదు. దేవుడికి అప్పగించేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంతే. ఇది మనకు నేర్పించిన నూతన బోధ. సరే, మొత్తానికి అలాగే ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనంలోకి వెళ్దాం. నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడని తెలియనాయను. అంటే ఏం కోరుకుంటాడంటే, నా శత్రువులు సంతోషిస్తూ ఉన్నారు కదా నా పరిస్థితిని చూసి, నువ్వు నాకు సహాయం చేస్తే, నువ్వు నన్ను ఈ పరిస్థితి నుంచి లేవనెత్తితే, నువ్వు నాతో ఉన్నావన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు నన్ను బాగు చేస్తే, అయ్య బాబోయ్ దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు, దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు అని వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నాడు మాట ఈ మాటలో. ఏమంటే ఇంకా 12వ వచనం చూస్తే, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, తన జీవితంలో దేవుని పట్ల తాను చూపించిన యథార్థతను కూడా ముందు పెట్టి వేడుకుంటా ఉన్నాడు. మరి ఏ విషయంలో అలాగే యథార్థతగా ఉన్నాడో అన్నది స్పష్టంగా చెప్పలేదు.
కానీ ఒకటి మాత్రం నమ్ముతున్నాడు, యథార్థవంతులు దేవుని సన్నిధిలో నిలుస్తారు. యెహోవా కదా, బహుశా 12వ కీర్తన అనుకుంటారు మొత్తానికి, 1వ కీర్తన 12వ కీర్తన. యెహోవా నీ పర్వతం మీద నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? 15. నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు? యథార్థముగా ప్రవర్తించుచు నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజం పలుకువాడే కదా అంటున్నాడు. అంటే ఏమిటి? యథార్థవంతులు ఏ పరిస్థితుల్లో ఉన్నా మళ్ళా దేవుని సన్నిధిలో నిలబడతారు. అది భక్తుడైన దావీదు కూడా తనలో ఉన్న యథార్థతను బట్టి తనకు ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుడు మళ్ళీ నన్ను నిలబెడతాడు, నేను మళ్ళా నిలబడతాను. ఎందుకంటే నాలో యథార్థత ఉంది. కాబట్టి యథార్థంగా బ్రతకడం అనేది చాలా అవసరం. మన యథార్థత కష్టకాలంలో తిరిగి మనల్ని నిలబెడుతుంది, దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. కాబట్టి ఆ విధంగా భక్తుడైన దావీదు తన ప్రార్థనలో తన యథార్థతను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ముగింపులో 13వ వచనంలో చూస్తే, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు యెహోవా స్తుతింపబడునుగాక, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అంటాడు. అంటే ఈ ప్రార్థనలు మనం ఏం చూసామంటే పశ్చాత్తాపడుతూ చూసాం. 4వ వచనంలో తనకున్న చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ దేవునికి వివరించడం చూసాం, 5 నుంచి 7వ వచనం వరకు. అలాగే నన్ను కరుణించి లేవనెత్తమని మరి స్వస్థపరచమని అడగడం చూసాం. ఇంకా నా శత్రువులు నువ్వు నాతో ఉన్నావన్న సంగతి వాళ్ళకి తెలియాలి, అర్థం కావాలని కోరుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తన యథార్థతను కూడా ముందు పెట్టి ప్రార్థన చేయడం చూస్తూ ఉన్నాం. చివరిగా ఆ ప్రార్థనలో దేవాది దేవుణ్ణి చాలా నమ్మకంతో స్తుతించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో కీలకమైన ఒక విషయం ఏంటంటే తన యథార్థతను ముందు పెట్టాడు. నిజంగా ఈరోజు ప్రార్థన చేసే మనం అందరం కూడా ప్రార్థన చేయడానికి కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే తమ యథార్థతను ప్రభు ముందు పెట్టి మొదలు పెట్టగలరా ప్రార్థన అని ఆలోచిస్తే ఏ విషయంలో యథార్థంగా ఉన్నామో చెప్పలేము. అంతేనా? ఏ విషయంలో మనం నమ్మకంగా ఉన్నాం ఖచ్చితంగా చెప్పగలమా? అయ్యా ఒక్కసారి కూడా నేను ఈ విషయంలో వెనకాడలేదు, ఈ విషయంలో మాత్రం 100% నిన్ను చక్కగా వెంబడించుకుంటా వస్తున్నాను, నీ మాట వింటా వస్తున్నాను, నేను అలా నిలబడతా ఉన్నాను, నేను అలాగా ఉండగలిగానయ్యా, అందును బట్టైనా నన్ను నిలబెట్టయ్యా అని అడగడానికి ఈరోజు ప్రార్థనకి పూనుకున్న మనలో అలాంటి ఒక ఏ విషయంలోనైనా ఒక 100% యథార్థతను మన ప్రభు ముందు ఉంచలేకపోతున్నాం. సో అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబులు కూడా లేటుగా అయిపోతూ ఉంటాయి. సో ఏదేమైనా అతడు ఎలాగున తన పరిస్థితిని బట్టి ప్రార్థన చేయడం చూస్తూ ఉన్నాం. ప్రతి కీర్తనలో అతనుకున్న ఒక అలవాటు ఏంటంటే ఏదో ఒక విషయాన్ని బట్టి ఇతరులకు బోధించడం అనేది చూస్తూ ఉన్నాం. అలాంటి బోధే ఈ 41వ కీర్తనలో కూడా మనకు కనబడుతుంది. చూస్తే దీనికి ఇప్పుడు వరకు మనం చదివిన దానికి ధ్యానించిన దానికి అతడు చేస్తున్న బోధకి ఎలాంటి సంబంధం లేనట్టుగానే ఉంటుంది. కానీ బాగా ఆలోచిస్తే ఏదో ఎక్కడో చోట ఉండే ఉంటుంది. చూద్దాం ఈ 41వ కీర్తనలో తాను చేస్తున్న బోధ ఏమిటో మనం ఆలోచన చేద్దాం. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూస్తే ఏమంటున్నాడు? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇది ఆయన చెప్పదలుచుకుంది. సమాజానికి ఆయన చెప్తున్న బోధ ఏంటంటే, తన అనుభవం నుంచి తను ఇతరులకి చెప్పదలుచుకున్న మాటలు ఏమిటంటే, బీదలను కనికరించండి, కనికరించండి. అది మనలో ఏముండాలట? కనికరం అనేది ఉండాలి.
దేవుని పిల్లలైన వారికి ఏం ఉండాలంటే దేవుని పోలిక ఉండాలి. ఏమిటి ఆయన పోలిక అంటే కనికరం. అందుకే నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట చెప్పకుండా ఉండలేదు. 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడుదురు. కనికరము పొందెదరు. చాలు, చూసారా? కాబట్టి మనం కనికరించబడాలంటే మనకేముండాలి? కనికరం ఉండాలి. ఇలాంటి చాలా దగ్గర సంబంధమైన కొన్ని మాటలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనం అనుసరించాల్సిందే. ఉదాహరణకి, క్షమించండి, మీరు కూడా క్షమించబడతారు కదా. ఇవన్నీ కంపల్సరీ. క్రీస్తును వెంబడిస్తున్న మనందరికీ ఇది చాలా ఖచ్చితమైన, పాటించవలసిన ప్రధానమైనవి. ఇకపోతే ఇక్కడికి వచ్చేద్దాం. మరలా 41వ కీర్తనకు వచ్చేస్తే, బీదలను కనికరించువాడు ధన్యుడు అంటాడు. అందుకే ఇతర దేశాల్లో ఈ మాట చాలా సీరియస్గా తీసుకుంటారంట. మన భారతదేశానికి ఇంతమంది మిషనరీలు రావడానికి కారణం అదే. మన భారతదేశంలో ఇంతమంది పేదవాళ్ళ మధ్య, మీరు చూడండి, పేదవాళ్ళ మధ్య ఎక్కువ సేవ చేశారు వాళ్ళు. బలహీనుల మధ్య ఎక్కువ సేవ చేశారు. ఏమండి, యుగోస్లేవియా దేశం నుంచి వచ్చినటువంటి మదర్ తెరీసా కూడా కలకత్తాలో ఎంచుకుంది టాప్ సిటీ, మంచి ప్లేస్ కాదు, మురికి వాడ. ఎందరో మిషనరీలు హాస్పిటళ్ళు కట్టారు, స్కూల్స్ కట్టారు. ఏమండి, ఇప్పటికీ వాటి చిహ్నాలు అలా ఉన్నాయి. ఇంకా చాలామంది అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి వరల్డ్ విజన్ కానీ, లేకపోతే కంపాషన్ కానీ, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టుల ద్వారా అనేక మందికి, ఇక పల్లెటూరులో అయితే బాగా గేదెలు ఇవ్వడం, పంటలు పండించుకునే వాళ్ళకి మోటార్లు ఇవ్వడం, పిల్లల్ని చదివించడం, బట్టలు పంచడం, పాలపిండి పంచడం, మంచి గోధుమలు ఇవ్వడం, నూనె ఇవ్వడం, ఇలాంటివన్నీ ఎందుకు చేసుకుంటూ వచ్చారు? కోట్ల రూపాయలు ఎందుకు పంపిస్తూ ఉన్నారు అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేదల పట్ల వారికి ఉన్న కనికరం, పేద దేశాల పట్ల వారికి ఉన్న కనికరం. అంటే అందుకే కనికరించండి, మీరు కనికరించబడతారు. ఇక్కడ కూడా భక్తుడైన దావీదు అంటున్నాడు, కనికరించువాడు ధన్యుడు. ఎలా ధన్యుడు అవుతాడు? ఏ విధంగా ఆ ధన్యత ఉంటుంది? కనికరించే వాళ్ళ పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడు? కనికరించే వాళ్ళకి దేవుడు ఎలా సహాయం చేస్తాడు? కనికరించే వాళ్ళు దేవుని నుండి ఎలాంటి అనుభూతిని, దీవెనలు పొందుకుంటారు అని కానీ మనం ఆలోచిస్తే ఇక్కడే అన్నీ రాసి పెట్టాడు. చూద్దాం ఒక్కొక్కటి. ఒకటేమిటంటే, ఆపత్కాలమందు వారు తప్పించబడతారు. కనికరించేవారట ఆపత్కాలమందు తప్పించబడతారు. ఆ తర్వాత యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడు. కష్టకాలంలో వారిని కాపాడి బ్రతికిస్తాడు. ఇంకా వాళ్ళు భూమి మీద చక్కగా దీవించబడతారు, ధన్యులుగా బతుకుతారు, ఏ కొదువ ఉండదు. అది దాని అర్థం. తర్వాత శత్రువుల యొక్క, వాళ్ళు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా శత్రువుల చేతిలో చిక్కుకోరాడు, చిక్కుకోనివ్వడు. ఏమండి, కనికరించేవారిని. తర్వాత రోగ పడక మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆదరించబడతారు. అంటే అధైర్యపడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆదరించబడతారు. ఇక చివరిగా, ఒకవేళ వాళ్ళు అస్వస్థతతో, బాధతో, వ్యాధితో ఉంటే వాళ్ళకి ఏం దొరుకుతుందంటే స్వస్థత కూడా దొరుకుతుంది. చూసారు ఎన్ని ఉన్నాయో? ఇవన్నీ ఒక లక్షణం ద్వారా పొందుకునేవి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఒకే ఒక్క లక్షణం ద్వారా పొందుకునేవి. ఒక్క లక్షణం ద్వారానే ఎన్ని మనం పొందుకుంటా ఉంటే ఇంకా ఆయన ఎన్ని చెప్పాడు చూడండి మనకి. కనికరించువారు కనికరించబడతారు. ఇది భక్తుడైన దావీదు తన అనుభవంలోంచి చేసే బోధ. బహుశా అతను కూడా ఈ పని చేసుంటాడు. అందుకే ఈ మాటలు తాను చేశాడు కాబట్టి ధైర్యంగా చేయమని చెప్తున్నాడు.
నేను చేశాను, ఇప్పుడు నాకు ఒక నిరీక్షణ ఉంది, తప్పకుండా నేను కూడా కనికరించబడతాను. నాకున్న ఈ శత్రువులు వచ్చి నేను చిక్కుకోను. వాళ్ళు నాకు కీడు చేయాలని ఆలోచిస్తున్నారు కదా, నేనేం చిక్కుకోను. నేను కూడా ఈ వ్యాధి నుంచి బయటపడతాను. ఆయన తప్పకుండా నన్ను కాపాడుతాడు, బ్రతికిస్తాడు. ఏమండి, ఆయన నన్ను అనేక ఆపదల నుంచి తప్పిస్తాడు. ఎందుకంటే నాకు కూడా ఈ గుణం ఉంది, కనికరించే గుణం ఉంది. మీరు కూడా కనికరించండి, మీరు కూడా ఇలాంటి ఆశీర్వాదాలే పొందుకుంటారు అని చక్కగా చెప్పడం జరిగింది. మొత్తంగా మనం ఈ కీర్తనలోంచి ప్రభువుని ఆరాధించడానికి ఆలోచించే విషయాలు ఏంటంటే, ఆయన ఏదైనా మనకు ఒక మాట చెప్తే అది మనం చేయగలిగితే, దాని వెనుక మనల్ని ఆశీర్వదించడానికి మనం ఒక్కటి చేయగలిగితే, దాని వెనుక దాన్ని ముందు పెట్టుకుని మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎంత చేయాలనుకుంటున్నాడు, ఇన్ని రకాలుగా చేయాలనుకుంటున్నాడు. రెండవది, ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అందుకే అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో తన భక్తులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మూడవదిగా మనం చూస్తే, యథార్థత అనేది మనలో ఆయన చాలా ఇష్టపడతాడు. యథార్థవంతులను ఆయన తప్పక దర్శిస్తాడు, తప్పక వారిని తిరిగి నిలబెడతాడు. సో ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి గుణాన్ని కలిగిన దేవుణ్ణి మనం పొందుకుని ఉన్నాం, ఎంత మంచి ఆలోచన కలిగిన వాడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనం లేచి నిలబడి, దేవా ఇదిగో నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభువా నన్ను ఆదరించి నన్ను కనికరించేవాడు నీవే, కనికరించండి కనికరించబడతారంటున్నారు. అవును నాయనా, మాలో ఇంకా కనికరాన్ని ఇంకెక్కువ పెంచండి ప్రభువా, యథార్థతను మాలో ఇంకా ఎక్కువగా మేము చూపించేలాగున దేవా మమ్మల్ని నిలబెట్టండి. మా ఆపత్కాలంలో మమ్మల్ని తప్పించే దేవుడుగా ఉన్నాం, మమ్మల్ని రక్షించే దేవుడుగా ఉన్నాం. శత్రువుల చేతికి మేము చిక్కకుండా మమ్మల్ని భద్రపరిచేవాడుగా నువ్వు ఉన్నావు. ఓ మరణకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని బాగు చేసేవాడుగా నీవు ఉన్నావయ్యా అంటూ మనసారా ఆయనకి నిండు మనసుతో పూర్ణ హృదయంతో